ప్రసరించేటట్టు చేస్తుంది. దాన్ని అలా చూస్తూ నా మంత్రం మధ్యలో ఐం శ్రీం చెప్పండి. అమ్మ ఇదంతా ఎందుకు అంటే ధారణ చేస్తేనే కూర్చోండి. అందరూ చక్కగా బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు అందరూ కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఎంత అమ్మ వెనక్కి ఇచ్చేయండి. వెనక్కి ఇచ్చేసి మీ వాళ్ళతో ఎక్కడ ఏ రంగుగా ఉంటే అన్ని ఇచ్చేయండి. ఇక్కడ మనం ఏంటంటే అమ్మవారి చెప్తాం. ఇక్కడ ఉన్న ఉద్వాసంలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందాక పడుతున్నాం. అమ్మ ఒక నిమిషం వినండి, ఒకే ఒక నిమిషం విన్నారంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న త్రికోణాల్లో అంటే ఏంటంటే 14 త్రికోణాల నుంచి ఒక త్రికోణం వరకు వెళ్ళాం. ఎన్ని ఉంటాయంటే 44 త్రికోణాలు ఉంటాయి. అందులో ఆ 44 త్రికోణాల్లో గొప్పతనం ఏమిటంటే దాని లోపలికి ఏది వెళ్తే అది రెట్టు చేసేస్తుంది. ఆ లోపలికి ఏమైనా సరే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పటి వరకు మనం అమ్మవారి కళలను ఆవాహన చేసుకుని ఆవిడని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. అంటే ఆవిడని ఆవాహన చేశాక ప్రాణప్రతిష్ఠ చేశాంట. ఆ చేసినప్పుడు ఆ మంత్రంలో మనం ఏం చెప్పాలంటే మమ ప్రాణాహయ అంటే నా ప్రాణం అయితే అక్కడ కూర్చోవాలి. అక్కడ ఉన్న ప్రాణం ఎవరి లోపలికి రావాలని అడిగాం? మన లోపలికి. అక్కడ ఉన్న ప్రాణం ఎవరిది? లలితాదేవి. అది మన అంగంలోకి వచ్చిందిగా. తీరా ఇక్కడ ప్రాణం ఆ లోపలికి వెళ్ళగానే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అన్ని ప్రాణాలు అందులోకి వెళ్ళాయి కదా. ఎందుకంటే నా ప్రాణం అంటే ఒకటే కాదు కదా. ఇక్కడ ఎంతమంది కూర్చున్నామో అన్ని ప్రాణాలు వెళ్ళాయిట. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకోండి. 60 మహిమా తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. సర్వరోగములు శమింపజేసి సర్వ సంపదలు సమకూర్చునని సహస్రనామ పారాయణులకు శ్రీశక్ర నివాసిని చెప్పెను తల్లి. నామ మహిమ తెలియగరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. శత్రువులందరూ మిత్రులగుదురని దీనులందరూ ధీరులగుదురని శరభేశ్వరుడే శక్తినిచ్చునని సతోదరియే శాసించినట. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. కోటి జన్మములు గంగను మునిగిన కోటి దానము కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కాదట. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. కోటి సూర్యుల కాంతి కలదని కోటి రుద్రుల శక్తి కలదని కోటి బ్రహ్మల సృష్టి కలదని హయగ్రీవుడే స్వయముగా తెలిపే. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. జీవిత కాలమునొక మారైన సహస్రనామం చదివిన వారికి భక్తి మార్గమే కనిపించునట. భక్తుయు ముక్తుయు లభించునట. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. లక్ష్మీ శారద గౌరి రుద్రులు లక్ష్య సిద్ధితో లలితను కొలిచిరి. లక్ష్మీకాంతుడే నారాయణుడే లలిత కరముల ఉద్భవించెను. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి. పున్నము నాటి చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి త్రికర్ణ శుద్ధిగా సహస్రనామం వినినను అనినను జన్మరహితము. నామ మహిమ తెలియరండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియరండి.
కూర్చోండి కూర్చుంది. ఎవరికండి నీళ్లు ఇచ్చారా? ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోండి. గ్లాస్ లేదు. మొత్తం ఇస్తాం సార్ మొత్తం ఇచ్చేద్దాం. ఐం హ్రీం శ్రీమై క్లీం సౌం హిరణ్యాయ నమః స్వాహా హిరణ్యాయ నమః. ఐం హ్రీం శ్రీమై క్లీం సౌం కనకాయ నమః స్వాహా కనకాయ నమః. ఐం హ్రీం శ్రీమై క్లీం సౌం రక్తాయ నమః స్వాహా రక్తాయ నమః. ఐం హ్రీం శ్రీమై క్లీం సౌం కృష్ణాయ నమః స్వాహా కృష్ణాయ నమః. ఐం హ్రీం శ్రీమై క్లీం సౌం అతిరక్తాయ నమః స్వాహా అతిరక్తాయ శూలబ్దజం ఇష్టపాలగోత్రస్య శ్రీనివాసరామేశ్వరం అంజలి కుమారి నామ భువనలక్ష్మీ నామ పితాపితమానం శ్యామస్తైర్యవిశ్వరం భార్గవం హరిగోత్రస్య రామ్మోహన్ రావు నామస్య సర్వత్రి గాయత్రి నామోతి నామోతి మణికౌశిక్ రామేశాం శ్యామశ్రేయ విజయ విజయాభ్యాయ మార్గం మోక్ష చతుర్వేద పద్మశాతం ఉపనకులగోత్రస్య బలరామపత్ని సాక్షిమానం కూర్చో మౌను కూర్చో తల్లి. శివ శివ ఇవే పద్మావతి పూజిత శ్రీలక్ష్మి వెంకట సాయి నరసింహారెడ్డి कल्पे मणिसिंह मेरे कृष्णा गोदावरी मध्य प्रदेश हरिहर गुप्त सन्निधौ मम अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन चार्वर्नाम संवत्सरे उत्तरायणे शशिऋतौ फाल्गुनमासे कृष्णपक्षे एकादशी तिथौ सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकन्ये विशेष कृष्णायां सुप्तौ श्रीमान् गोत्रः वर्चुवाणगोत्रस्य श्रीनिवासराव नामदेश धर्मपत्नी सत्याराणी नाम्नोति सुपुत्रस्य ऋत्विक् नामदेश
चौधरी नाम देशा सात्मानं श्यामस्ते विजय वीर्य अभयारोग्येश्वराब्दं वाम ठाकुर गोत्रस्य सुब्रह्मण्यं नाम नवति राममोहन नाम देशा दत्तपत्नी श्री लक्ष्मी नाम नवति कोविदा नाम नवति सरस्वती जैसे कोविदा नाम नवति सात्मानं तुलसी गोत्रस्य श्री कृष्ण नाम देशा दत्तपत्नी कृष्णा नाम नवति वेंकटनाथ सावित्री साहित्य नाम देशा सात्मानं श्यामस्ते विजय वीर्य अभयारोग्येश्वराब्दं दिम्मिटि गोत्रस्य कृष्णस्वामी नाम देशा दत्तपत्नी वाणी नाम नवति शशांकवर्धन नाम देशा चंद्रवर्धन नाम देशा सात्मानं श्यामस्ते विजय वीर्य अभयारोग्येश्वराब्दं दिम्मिटि गोत्रस्य शांति नाम देशा शोभाराणी नाम नवति मनुषा विनीत कुमार नाम देशा विनय कुमार नाम देशा सात्मानं श्यामस्ते विजय वीर्य अभयारोग्येश्वराब्दं मार्कंडेय गोत्रस्य वेंकट श्रीनिवास नाम देशा धर्मपत्नी पद्मजा नाम नवति साई लक्ष्मी तेजस्वी साई लक्ष्मी तेजस्वी नाम नवति सत्यश्री माधुर्य नाम नवति सात्मानं श्यामस्ते विजय वीर्य अभयारोग्येश्वराब्दं बालकाय गोत्रस्य राजेश्वर नाम देशा धर्मपत्नी अवधा नाम नवति सुपुत्रस्य ईश्वर नाम देशा गीताराणी नाम नवति तन्मयी नाम नवति आवाहनादि पंचोपचारवाराकुंभं करिष्ये ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ब्रह्मणे नमः ऐं ह्रीं श्रीं यमाय नमः ऐं ह्रीं श्रीं सोमाय नमः ऐं ह्रीं श्रीं रुद्राय नमः ऐं ह्रीं श्रीं विष्णवे नमः ऐं ह्रीं श्रीं रुद्राय नमः सहस्राक्षरोदया स्वस्तिपूर्णाय स्वस्ति सौत्तिष्ठविषयाय सुखाय वशद्रोमं व्याप्ने कवचाय सप्तदिक्पाय नेत्रत्रयाय वौषधनुत्तराय अस्त्राय फल ऐं ह्रीं श्रीं प्रीताय नमः ऐं ह्रीं श्रीं श्वेताय नमः ऐं ह्रीं श्रीं अरुणाय नमः ऐं ह्रीं श्रीं मस्ताय ऐं ह्रीं श्रीं शोभराय नमः ऐं ह्रीं श्रीं देवराय नमः ऐं श्रीं विघ्ने नमः ऐं ह्रीं श्रीं रुद्राय नमः ऐं ह्रीं श्रीं सप्तमसे नमः ऐं ह्रीं श्रीं ब्रह्मस्य नमः ऐं ह्रीं श्रीं संसत्वाय नमः ऐं ह्रीं श्रीं मामात्मने नमः ऐं ह्रीं श्रीं मंत्रात्मने नमः ऐं ह्रीं श्रीं परमात्मने नमः ऐं ह्रीं श्रीं ज्ञानात्मने नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः वागीश्वरी वागीश्वराभ्यां नमः। वैश्वानर जात वेदाह्या वहलोहिताक्ष सर्वकर्माणि साधय मे देहि दापय स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ॐ ह्रीं ॐ ह्रीं ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः अग्निं प्रज्वलितं वन्दे जातवेदं हुतासं सुवर्णवर्णममलं समिद्धं विश्वतोमुखम् अग्निदेवतायै नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः चित्पिङ्गळाहनहनादहदः पशुपचा सर्वज्ञान्यापय स्वाहा ज्वालिनी मुद्रां प्रदर्श्य ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः
ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य होमाग्ने श्रीमन्तकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य होमाग्ने जातकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य वाराह्याग्ने नामकरणकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य वाराह्याग्ने चौडकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य वाराह्याग्ने उपनयनकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य वाराह्याग्ने गोदानकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैमस्य वाराह्याग्ने विवाहकर्म कल्पयामि नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं त्रिनयनं मरणापं बद्धमौढ्यं सुशुक्लां सुक्मणने कल्पम् अम्बोज संस्थामब्बतमस्य स्वस्तिकाभिहस्तं रक्तकनकमालां कृतां सम्पुरुषाणि ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः जातवेश्यै नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः सप्तजह्वाय नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः शुभोदराय नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः कौमात्रेश्यै नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः विश्वमुखाय नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ग्लौं वाराह्यै नमः देवमुखाय सहस्राक्ष हृदयान्मसस्तुपूर्णाय शेषो जिष्णुपशाय सकाय दोमव्याप्ने कवचाय सप्तजिह्वाय नेत्रत्रयाय वौषद्धरुद्धराय अस्त्राय पञ्च अग्निप्रीज्वलितं वन्दे जातवेदमुक्तासनं सवर्णवर्णममलं समितं विश्वतोमुखाग्निदेवता प्रीत्यर्थं गन्धं समर्पयामि अग्निदेवता प्रीत्यर्थं पुष्पं पूजयामि अग्निदेवता प्रीत्यर्थं నేను ఇక్కడ వెళ్తాను सुप्रभायाय नमः ऐं ह्रीं श्रीमां क्लीं सवैं बहुरूपाय नमः स्वाहा बहुरूपायाय नमः एकं द्वे त्रीणि चत्वारि ऐं ह्रीं श्रीमां क्लीं सवैं उत्तिष्ठपुरुषाः च पिङ्गळालोहिताक्ष सर्वकर्माणि साधय मे देहि दापय स्वाहा अग्नये नमः एकं द्वे त्रीणि चत्वारि ऐं ह्रीं श्रीमां क्लीं सवैं वैश्वानर जातवेदिका वहलोहिताक्ष सर्वकर्माणि साधय मे देहि दापय स्वाहा अग्नये नमः एकं द्वे त्रीणि चत्वारि ऐं ह्रीं श्रीमां क्लीं सवैं अग्निं प्रज्वलितं वन्दे जातवेदं तासनं सुवर्णवर्णममलं समिद्धं विश्वतोमुखं स्वाहा अग्नये नमः एकं द्वे त्रीणि चत्वारि ऐं ह्रीं श्रीमां क्लीं सवैं ओम मां ह्रीं प्रोवेन्द्रं नमो सत्यं समं सोहं सोमं सहा शिवः श्रीचक्रस्य मम देवैस्तदा मम सर्वे వెళ్ళలేనని తెలిసింది. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అసలు ఈ సృష్టిలో? ఆ లోపలికి వెళ్ళాలి అంటే ఎవరు నాకు సహాయం చేస్తారు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే ఈ సృష్టిలో అమ్మని చేరాలంటే నాన్న, నాన్నని చేరాలంటే అమ్మ తప్ప ఇంకెవరు హెల్ప్ చేయరు. ఇందుకే నాన్న అమ్మ ఎవరు మనకి అని అన్నప్పుడు జగత పితరం అంటే పార్వతి పరమేశ్వరం. ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది శివుడు. ఆ శివుడు మనకి ఏం చెప్తాడు అంటే అసలు ఆ 3 అగ్నులు ఎలా దాటాలో చెప్తాడట. ఎందుకంటే ఆయన జ్ఞాన ప్రదాత కాబట్టి ఫస్ట్ అసలు ఆ 3 అగ్నులు ఏంటో చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళడం నేర్పిస్తాడు. ఇక్కడ ఆయన చెప్పి ఒకే ఒక చిన్న కిటికీ ఏంటి అంటే నేను వెళ్తాను అంటున్నావు, అందుకే వెళ్ళలేదు తల్లి. నువ్వు తీసుకెళ్ళు అంటే ఒక నిమిషంలో తీసుకెళ్ళిపో, నీ పాటికి ఇందావరకు కాదు మధ్యలో బిందు స్థానంలోనే ఉంది అని చెప్తాడట. చెప్పి అసలు ఆ 3 అగ్నులు ఏంటో చెప్తాడు. అక్కడున్న 3 అగ్నులు ఏంటి అంటే మన లోపల ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. ఈ కామం అన్నది జ్ఞానం కింద మార్చి 2వ ఆవరణలో కూర్చోబెడతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేదే జ్ఞానం కాబట్టి. ఎప్పుడైతే కోరికలన్నీ జ్ఞానం కింద మారాయో మనకంటే సక్సెస్ ఇంకెవరు ఉండరు. ఎందుకంటే మన దగ్గర కోరికల్లో ఆగిపోవడం వల్లే అన్సక్సెస్ కింద మిగిలిపోతున్నాము. కోరిక ఎప్పుడైతే నాలెడ్జ్ అంటే డిజైర్ అన్నది నాలెడ్జ్ కింద మారితే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి
ఆ నాలెడ్జ్ ఇచ్చి మనకి అంటే ఆ జ్ఞానాన్ని పూర్తిగా ప్రసాదించి రెండో ఆవరణలో కూర్చోబెడతారు. రెండో ఆవరణ చూడండి, గ్రీన్ కలర్ ఆకులు పెట్టి మధ్యలో కనకాంబరాలు వేశారు. అవి 16 దళాలు, దాన్ని షోడశ దళపద్మము అని పిలుస్తారు. ఆ షోడశ దళపద్మం ఎక్కడ ఉంటుంది అంటే మన తొడల్లో ఉంటుంది. ఇక్కడ నేర్చుకునేది ఏంటి అంటే అక్కడ ఉన్న 16 ఏంటంటే 16 ఆకర్షణ శక్తులు. కామాకర్షిణి, బుద్ధి ఆకర్షిణి, అహంకారాకర్షిణి మొదలైన ఆకర్షణ శక్తులన్నీ ఏం నేర్పిస్తాయి? ఎందుకంటే మన లోపల ఏమున్నాయి? గోల్డెన్ ఆకర్షణలు. ఏంటంటే షాపింగ్కి వెళ్ళాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఏదో ఒకటి దాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇలాంటి ఆకర్షణలన్నీ పోవాలి అంటే, ఎందుకంటే శ్రీ చక్రానికి కానీ అమ్మవారికి కానీ పూజ చేస్తే ఏం చెప్తారంటే భోగం మోక్షం రెండు వస్తాయండి. మామూలుగా ఏ దేవతకి పూజ చేసినా అయితే భోగం వస్తుంది లేదా మోక్షం వస్తుంది. ఈవిడ ఒక్కరికి పూజ చేస్తేనే భోగ మోక్షాలు రెండు వస్తాయి అని చెప్తారు. ఇక్కడ భోగ మోక్షాలు రెండు ఎలా వస్తాయి అన్నది రెండో ఆవరణలోనే తెలిసిపోతుంది. భోగం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో ఉన్న ఎంజాయ్మెంట్ మనకి ఏది కావాలనుకుంటున్నామో అన్నిటినీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అని అంటే అన్ని తీసుకున్నప్పుడు బాగుంటుంది, కానీ దూరం పంటలు ఎప్పుడు ఎలా ఉంటాయట? దూరంగా ఉంటాయి. దగ్గరికి వెళ్ళాక ఈ విషయం తెలుస్తుంది. ఏంటంటే రాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, నడిస్తే పడిపోతాం, జంతువులు ఉంటాయి, కరుస్తాయి. ఇవన్నీ తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? కొండ ఎక్కాలి. అందుకని చెప్పేసి ఏం చేస్తుందిట, మనం ఏం అడిగితే అన్నిటినీ ఇస్తుందిట. తీసుకున్న తర్వాత విషయం ఏమర్థమవుతుంది? ఎప్పుడైనా ఒకటి తీసుకోగానే దానివల్ల వచ్చి బాధలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే అది అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. ఆ అనుభవించిన తర్వాత అన్ని బాధలే ఎప్పుడు అర్థమైందో అప్పుడు ఆనందం కోసం వెతుక్కున్నప్పుడు ఈ సృష్టిలో ఎప్పుడైనా మనకు చాలా ఏడుపు వచ్చేసింది అనుకోండి, ఎవరిలో పడుకుంటే హాయిగా ఉంటుంది కదా. అది అర్థమవుతుంది. ఏంటంటే ఇన్ని పట్టుపరుపులు తిరిగిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఏడవాలంటే పట్టుపరుపు మీద ఏడిస్తే బాగోలేదు. ఎక్కడ ఓదార్పు వచ్చిందని తెలిసింది? అమ్మోళ్ళలో ఓదార్పు వచ్చిందని తెలిసిందిట. ఆ తర్వాత ఏంటి అంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్న పంచభక్ష పరమాన్నాలు తిన్న తర్వాత ఒకే ఒక విషయం అర్థమవుతుందిట. అమ్మ చేసి చారు అన్నమో లేకపోతే ఆవకాయ అన్నమో అందంగా ఉందని తెలుస్తుందిట. అంతే కదా. అది అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. ఎప్పుడైతే అన్నిటికంటే ఈ సృష్టిలో ఉన్న పెద్ద ఆకర్షణ పేరు ఏంటి అంటే అమ్మ. అమ్మ కంటే ఇంకా ఆకర్షణ లేదు. ఎందుకంటే మనకి ఏ బాధ కలిగినా ఎక్కడికి వెళ్ళాడు అని అనిపిస్తుంది, అంతే. అది అక్కడ అర్థమైగానే నాకు ఇవన్నీ వద్దు, అమ్మే అన్నిటికంటే గొప్ప అని అనుకున్నవాడు ముందుకెళ్తాడు. ఇంకా అనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలని అందులోనే కొట్టుకుంటాడు. ఎందుకు అంటే ఏటీఎం కార్డులో పెట్టి డ్రా చేస్తున్నాం. మన దగ్గర శక్తి ఉన్నంత వరకు ఏమవుతుంది అంటే, శక్తి అంటే ఇక్కడ అందులో డబ్బులు ఉన్నంత వరకు వస్తాయి. డబ్బులు అయిపోగానే ఏమవుతుంది? ఇంకేం రావు కదా. అదే విధంగా ఇక్కడ ఎనర్జీ ఉన్నంత వరకు మీకు కావాల్సినవన్నీ వస్తాయి. ఎనర్జీ ఎప్పుడైపోయిందో మళ్ళీ ఏమవుతున్నాం? వెనక్కి వచ్చేస్తున్నాం. కానీ అమ్మని నమ్ముకుంటే ఏమవుతుంది? ఎప్పుడు అంటే ఆ విషయం అర్థమై ముందుకు వెళ్ళిపోతారు చాలా మంది. ఆ ముందుకు వెళ్ళగానే చూడండి, తెల్ల పువ్వులు, ఆ మధ్యలో పింక్ కలర్ రేఖలు వేశారు. అవి ఏంటి అంటే 8 దళాలు. ఆ అష్టదళ పద్మం ఏంటి అంటే మన మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో ఉన్న ట్రబుల్ ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క మూలాధార చక్రానికి ఉన్న ఒకే ఒక లక్షణం పేరు ఏంటంటే అనుమానము అని ఒక లక్షణం ఉంటుంది. ఆ అనుమానం ఏమిటి అంటే మనకి అనుమానం అంటే ఏంటో తెలియదు, ప్రశ్న అంటే ఏంటో తెలియదు. అందుకనే ప్రపంచంతో ఈ అనుమానాలన్నిటినీ నాది ఒక క్వశ్చన్ అని పంచుకుంటాంట. అంటే నాకు వచ్చిన అనుమానాలన్నింటినీ ప్రశ్న అంటున్నాను. నిజంగా ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ ఎక్కడుంటుంది? ప్రాబ్లం ఎక్కడుంటే సొల్యూషన్ అక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఇక్కడెక్కడ ఉంటుంది? అంటే ఏంటి? ప్రశ్న వస్తే ఆన్సర్ ఎక్కడ వెతకాలి? బాహ్య ప్రపంచంతో పంచుకుంటున్నానంటే అది ప్రశ్న. ఆ విషయం తెలియక ఏం చేస్తాం? అనుమానాన్ని ప్రశ్న అనుకుని పంచుకుంటున్నాను. ఈ పంచుకోవడం వల్ల ఏంటి అంటే అది ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కింద మారి మొత్తం అందరికీ ఏమవుతుంది? ఎవరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నట్ట. కానీ ప్రశ్నలోంచి వచ్చి గొప్పతనం ఏమిటి అంటే మీకు ఏం ఉదాహరణ చెప్పక్కర్లేదు, చాలా చిన్న ఉదాహరణ. మన ఇంట్లో రోజు నీళ్లు కాస్తాం కదా, అవి బాయిల్ అవుతూ ఉంటాయి అంటే శుభ్రంగా మరుగుతాయి. ఆ మరిగినప్పుడు ఏంటి అంటే ప్రతి ముసలి వాళ్ళు అసలు చదువురాని ఆవిడ దగ్గర నుంచి చదువు గొప్పగా సైన్స్ తెలిసిన పిల్లలు వరకు కూడా ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మూతను ఏం చేస్తూ ఉంటారు? పక్కకి లాగుతూ ఉంటారు. ఈ పక్కకి లాగుతుంది ఏమైంది అంటే అందరూ లాగుతున్నారు కానీ ఎవరు ఎప్పుడు పట్టించుకోలేదు ఏమవుతుందో. కానీ ఒక ఆయనకి దాని ప్రశ్న వచ్చిందిట. ఏమని అంటే ఇది ఎందుకు ఇలా వీళ్ళు లాగుతున్నారు అని.
ప్రశ్న వచ్చి ఏం చేశాడు, దాని మీద ఉంచాట. ఉంచితే అది కింద పడిపోతుందిట. మళ్ళీ పెట్టేట మళ్ళీ కింద పడుతుందట, మళ్ళీ పెట్టేట మళ్ళీ కింద పడుతుందిట. ఇలా పడుతుంటే ఆయన కనిపించిన ఒకే ఒక విషయం ఏమిటి అంటే, ఎందుకు ఇది కింద పడుతోంది అని ప్రశ్న. మళ్ళీ ఆ ప్రశ్నలో ఇంకో ప్రశ్న వచ్చింది. వస్తే ఏం చేశాట, నీటి ఆవిడికి ఒత్తిడి ఉందని కనుక్కున్నట్ట. కనుక్కుని దీంతో నేను ఏం చేయొచ్చు ఈ ఒత్తిడితో అని కనుక్కున్నప్పుడు స్ట్రీమ్ ఇంజిన్ అని ఒక దాన్ని తయారు చేశాట. దాని నుంచి ఈరోజు ట్రైన్ అని ఒకటి తయారు చేశాట. ఆ ట్రైన్లో 3 కోట్ల మంది ఏంటి ప్రయాణం చేస్తున్నారు, ఇంకా చేస్తారు భవిష్యత్తులో. ఎందుకంటే ప్రయాణాలు ఇంత సులువయ్యాయంటే ఆ ట్రైనే కదా కారణం. అంటే అర్థం ఏమిటి అంటే, ఒక ప్రశ్నలోంచి వచ్చి ఆన్సర్ అంత అద్భుతంగా అందరికీ ఆనందాన్ని ఇస్తే, ఒక అనుమానంలోంచి వచ్చి ప్రశ్న అనుకున్న కన్ఫ్యూజన్ ఎనర్జీ ఎంతమందిని ఏం చేస్తుంది, మళ్ళీ అది కూడా ఇంతమందిని పాడు చేస్తుందిట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న 8 మంది దేవతలు మనలో ఉన్నవన్నీ అనుమానాలే అని మనకు తెలియచేసి, వాటిని ప్రశ్నల కింద ఎలా మార్చుకోవాలో చెప్పి మనకు ఒక క్రియేషన్ అన్నది. ఎందుకంటే ప్రశ్నలోంచి వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, కొత్తదనాన్ని సృష్టించింది. అక్కడ కొత్తదనం ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఏదైనా ఒక కొత్తదనం ఉంది అంటే నేను అన్నదేట. అంటే నన్ను నేను చూడటమే, నన్ను నేను చూపించడమే, అంటే కొత్తగా చూపించడం. అది ఏదైతే ఉందో అంటే నా డెస్టినీని నేను క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ మన డెస్టినీ మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, మన గమ్యం ఎందుకు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా సరే, ఆ చెట్టు అనుకోండి, మనిషి అనుకోండి, ఆడనుకోండి, మొగండి, ఎవరు వచ్చినా ఒక పర్పస్తో మాత్రమే వస్తారు. అదేంటో తెలుసుకున్నాడా వాడు తొందరగా వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. తెలియని వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఆ విషయం అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకోవడం ఇక్కడ ఎందుకు అంటే, ఫస్ట్ అమ్మని చూడాలి అంటే బ్రహ్మలా మారి, విష్ణువులా మారి, రుద్రుడిలా మారి, అమ్మలా మారితేనే అమ్మని చూడగలం. కాబట్టి మన గమ్యాన్ని మనమే నిర్దేశించుకుని ఇక్కడ బ్రహ్మత్వాన్ని తెచ్చుకుంటాం. ఎప్పుడైతే బ్రహ్మ అయ్యామో వెంటనే ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళగానే చూడండి, అక్కడ గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి. ఆ ఆకులు ఏంటి అంటే 14 త్రికోణాలు. ఆ 14 త్రికోణాలు మన స్వాధిష్టానం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, ఇక్కడ ఉన్న ఒకే ఒక శక్తి పేరు ఏంటి అంటే, ప్రతి దాన్ని చూసి పోల్చుకోమని చెప్తూ ఉంటుందిట. ఎప్పుడైతే అన్నిటితోనూ పోల్చుకుంటున్నామో, ఈ కంపారిజన్ వల్ల వచ్చి ఒరిగేది ఏంటి అంటే, ఈ సృష్టిలో అన్నింటినీ చూడడం వల్ల ఒకళ్ళని చూసుకోలేకపోతున్నా అంటే వాళ్ళు ఎవరు, మనమే. అది అర్థమైపోయింది కదా. అంటే ఎంతమందిని చూస్తున్నాం కానీ ఇక్కడ చూడలేదు ఏంటి అంటే, మన ఆ విషయం మనకు చెప్పడానికి అమ్మ ఏం చేస్తుందంటే, ఇంట్లో చిన్నపిల్లల్ని పుట్టిస్తుందిట. ఆ చిన్నపిల్లలకు ఒక లక్షణం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూస్తే. మీరు ఖాళీగా కూర్చుని వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, అసలు ఆ పిల్లలు మీ వైపు కూడా చూడరు, మిమ్మల్ని పట్టించుకోరు. అదే కనుక మీరు ఏదైనా పనిలో ఉన్నారు వాళ్ళు ప్రతిసారి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు, విసిగిస్తారు. ఆ విసిగించడానికి కారణం ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు అటెన్షన్ ఎవరిపైన ఉండాలి, అమ్మ వాళ్ళ పైన ఉండాలి. ఈ అటెన్షన్ ఉండడం కోసం ఏం చేస్తుంటారు, మీరు ఫోన్లో మాట్లాడండి, ఏదైనా పని చేయండి, వాళ్ళు అసలు ఒప్పుకోరు. రా 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 అని పిలుస్తారు. ఆ టైంలో పిలిచినప్పుడు మనం విసుక్కున్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, బొంగుమూతి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతారట. ఇక్కడ సేమ్ ఈ ప్రాణం కూడా అంతేట. ప్రతిసారి ఒకసారి ఇటు చూడంటోంది అన్న, ప్రతిసారి నేనేం చెప్తున్నాను, మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారు, నువ్వు ఆగంటున్నా. ఆగన్న ప్రతిసారి ఇది బొంగుమూతి పెడుతుందిట. ఆ బొంగుమూతి వల్లే ఏమవుతుంది అంటే, మన దగ్గర ఎన్ని ఉన్నా సరే లేదు అనిపిస్తుందిట. ఆ ఒక్కటి లేనిది ఏంటి అంటే, ఎవరు మిస్ అవుతున్నారు, వాడికి వెళ్ళాక ఆ విషయం తెలుస్తుంది ఏంటంటే, ఐ మిస్ మై సెల్ఫ్. ఎప్పుడైతే మనం మిస్ అయిపోయామని తెలిసిందో, ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఈ సృష్టిలో దేన్నైనా మిస్ అవ్వచ్చు, కానీ దీన్ని మిస్ అవ్వచ్చా? ఎప్పుడైతే అది అర్థమైందో, ఎలా అర్థమవుతుంది అంటే, అక్కడ ఉన్న ఆ త్రిపుర ಇದು ಮಸಿಲು పైకి పట్టుకో.
మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు తెలుసా. ఫాస్టింగ్ ఈరోజు ఏకాదశి కదా. కలర్స్ బాగున్నాయి. కాంతుడే నారాయణుడే లలిత కరముల ఉద్భవించన్ నామ మహిమ తెలియారండి. శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియారండి. పున్నము నాటి చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి త్రికర్ణ శుద్ధిగ సహస్రనామం ఇనినను అనినను జన్మరహితము నామ మహిమా తెలియారండి. శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియారండి.
ఫ్యాన్ అంటే ఏమి? పాస్వర్డ్ తెలియదు. 786 చేసి రమ్మంటావా? రమ్మనంటే చెప్పండి అంటారు ఫోన్ అది ప్రశాంతంగా మీరు ఎక్కడ కూర్చోనుకుంటున్నారో అక్కడ కూర్చోండి. కొంచెం టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఆ తర్వాత 20 minutes పూజ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, మీరు అక్కడ అయినా సరే ప్రశాంతంగా మీరు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి. అయితే మనం స్టార్ట్ చేయండి. అక్కడ ఇలా వెళ్తారంటే ఇలా లేకపోతే కొంచెం అటు జరిగి అత్త సైడ్ 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 మనం నుంచి అని వెనకరా చెప్పేది అదే అమ్మాయి ఉన్నట్లు ఏం చేయాలి ఇంకా సరే నన్ను చెప్పాం 9178 రమ్మంటావా? చిన్నగా నాన్న మనుషులు ఉన్నారు గ్యాప్ వచ్చింది మధ్యలో. ఎవరికండి నీళ్ళు ఇచ్చారా? ఇక్కడ పెట్టుకోండి గ్యాస్ బాగుంది. ఇదంటే పెద్ద ఫోన్
ఇక్కడ కూడా జోకులు మాకు ఏం అవసరం లేదు, కొంచెం దూరంగా జరిగితే వీళ్ళు కొందరు అలంకరించేసుకుంటారండి. ఒక నలుగురు లేకపోతే 5గురు ఉండండి ఇంకా మిగతా వాళ్ళంతా కొంచెం దూరంగా రండి. వాళ్ళ కట్టం లేకుండా ఇరుకు లేకుండా ఉంటుంది. మన చిన్న రూమ్ అయిపోయింది కదా. పిల్లలు